తులసి నువ్వు తప్పు చేసినా వీడు తప్పు చేసినా చిన్నోడు తప్పు చేసినా అది నా పెంపకానికి మచ్చరా? మన కుటుంబం పరువైపోతుంది. అత్తయ్య గారు, పరువు ప్రతిష్ట అని మీరు సెంటిమెంట్ గా మాట్లాడకండి. ఈ సొసైటీలో కమిషన్లు తీసుకోవడం, లంచం తీసుకోవడం అదేదో ప్రపంచ వింతల్లో ఒక వింతలా చూడకండి. అదో పెద్ద ఘోరంగా చూడకండి. అయినా ఈశ్వర్ ఉద్యోగం ఈశ్వరిష్టం. అతను సిన్సియర్ గా డ్యూటీ చేస్తాడా, ఎవరికైనా ఫేవర్ చేస్తాడా అన్నది అతని ఇష్టం. మీరెందుకు శాసిస్తున్నారు? ఝాన్సీ, శాసించే హక్కు, నిలదీసి దండించే హక్కు మా అమ్మకున్నాయి. నువ్వు ఇంటి కోడలుగా బాధ్యతగా మాట్లాడటం మర్చిపోయి పరాయిదాన్లా శత్రువులా ఎందుకు మాట్లాడుతున్నావు? నేను పరాయిదాన్లా బిహేవ్ చేయట్లేదు. ఈశ్వర్ విషయంలో మీరలా ప్రవర్తిస్తున్నారు. కొన్ని విషయాలు చూసి చూడనట్టు వదిలేయాల్సింది పోయి మీరు భూతద్దంలో చూడ్డం, అది మీ తప్పు అని మీకు తెలియట్లేదా? ఝాన్సీ, నా పిల్లలు ఏదైనా తప్పు చేసినప్పుడు, అది నా దృష్టికి వచ్చినప్పుడు అమ్మగా అది నేను సరిదిద్దే ప్రయత్నం చేస్తాను గాని చూసి చూడనట్టు ఎలా వదిలిపెట్టేస్తాను? అలా చేస్తే నా పిల్లల భవిష్యత్తుని నేనే నాశనం చేసిందాన్ని అవుతాను. ఇప్పుడు మాత్రం ఏం బాగు చేశారు కనుక? ఝాన్సీ, నేను డాక్టర్తో అబద్ధం చెప్పించి కావాలనే ఈశ్వర్ నుంచి నిన్ను వేరు చేశానన్న భ్రమలోనే ఇంకా మీరిద్దరూ ఉన్నారు. తొందరలోనే అదే డాక్టర్ని మీ ముందు నిలుచోబెట్టి మీ భ్రమలు, అపోహలు, అపార్థాలు అన్నీ పోగొడతాను. దానికి ఇంకాస్త టైం పడుతుంది. ముందు ఈ లంచం ఇష్యూ క్లియర్ అయిపోవాలి. రే ఈశ్వర్, నువ్వు ఏ ఆశతో, ఎవరి ప్రోద్బలంతో లంచం తీసుకున్నావో నాకు తెలియదు, కానీ ఆ డబ్బు నీకు ఎవరైతే ఇచ్చారో వాళ్ళకి తిరిగి ఇచ్చేసేయ్. ఏకపక్షంగా ఎవరికైతే ఆ భూమిని 5 ఎకరాలు రిజిస్ట్రేషన్ అయ్యేలా చేసావో ఆ రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ అయ్యేలా చెయ్యి. ముందు ఆ పెద్ద ఆయనకి క్షమాపణ చెప్పి తనకి తగిన న్యాయం చేయి. అలా ఎప్పటికీ జరగదు. నేనెవ్వరికి క్షమాపణ చెప్పను. రే ఈశ్వర్, రే ఈశ్వర్, ఈశ్వర్, రే అమ్మ మాట్లాడుతుంటే అలా వెళ్ళిపోతావేంట్రా? రే ఆగు. అత్తయ్య గారు, ఇన్నాళ్ళు కొడుకు ప్రేమనే చూశారు, ఇప్పుడు పంతాన్ని కూడా చూడండి. పిల్లల్ని కనిపెంచి పెళ్లి చేసేవరకే మీ ప్రేమలు, హక్కులు, బాధ్యతలు అన్నీ. పెళ్ళయి ఎవరు ఉద్యోగాలు వాళ్ళు చేసుకుంటూ ఎవరికి నచ్చినట్టు వాళ్ళు బ్రతుకుతుంటే కూడా మళ్ళీ వాళ్ళ మీద పెత్తనం చెలాయించాలనుకోవడం అది మీ మూర్ఖత్వం. బావగారు, మీరు ఆవేశంగా అరిస్తే ఇక్కడ ఓణికిపోయే వాళ్ళు ఎవ్వరూ లేరు. దయచేసి మమ్మల్ని శాసించాలని చూడకండి. లక్ష్మి, జ్యోతి నీకు కాల్ చేసి కలవాలని చెప్పడం ఏంటి? నాకేం అర్థం కావటం లేదు. ఒక్కవైపు భయం వేస్తుంది కూడా. భయం దేనికి? ప్రతి క్షణం నీ గురించి ఆలోచిస్తున్న జ్యోతి మనసు మళ్ళీ ఏ క్షణమైనా మారొచ్చు. రాణి, నిన్ను పెళ్లి చేసుకోవడానికి జ్యోతిరాదిత్య ఒప్పుకున్నాడు. నిన్ను పెళ్లి చేసుకుంటానని నాకు మాటిచ్చాడు. అవసరాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి అబద్ధం ఆడటం, మాటిచ్చి మాట తప్పడం జ్యోతి చెయ్యడు. తనది అలాంటి మనస్తత్వం కూడా కాదు.
జ్యోతిని చాలా దగ్గరగా చూసిన దానివి, చాలా అర్థం చేసుకునే దానివి. నువ్వు జ్యోతి గురించి చెప్తుంటే నాకు అర్థమవుతుంది, కానీ ఎక్కడో నాకే తెలియకుండా నా మనసులో చిన్న భయం నన్ను వెంటాడుతుంది లక్ష్మి. నువ్వు అలాంటి భయాలేం పెట్టుకోకు. అనవసరంగా జ్యోతి క్యారెక్టర్ని అనుమానించకు. అనుమానించడం నా ఉద్దేశం కాదు లక్ష్మి. జ్యోతిరాదిత్య పెళ్లి కొడుకుగా తయారై నుదుటిన బాసికం కట్టుకుని పెళ్లి పీటల మీద నా పక్కన కూర్చునే రోజు వెంటనే రావాలి. జ్యోతి నా మెల్లో తాళి కట్టాలి. ఆ క్షణం దాకా నాకు టెన్షన్గానే ఉంటుంది. నువ్వు కోరుకున్న జ్యోతిరాదిత్య తప్పకుండా నీ మెళ్ళ తాళి కడతాడు. నా ప్రేమ ఫెయిల్ అయినట్టు నీ ప్రేమ ఫెయిల్ అవ్వదు. నీ లవ్లో నువ్వు తప్పకుండా సక్సెస్ అవుతావు. నువ్వు ఇప్పుడు ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అదిగో జ్యోతి వస్తున్నాడు చూడు. హాయ్ లక్ష్మి. హాయ్. హాయ్ బావా. నువ్వు లక్ష్మిని కలవడానికి వస్తే లక్ష్మితో పాటు నేనుండడం ఏంటా అని ఆలోచిస్తున్నావా? నువ్వు కాల్ చేసినప్పుడే అనుకోకుండా లక్ష్మికి నేను కూడా కాల్ చేశాను. నువ్వు కాల్ చేశావని లక్ష్మి చెప్పింది. పెద్ద సీక్రెట్స్ ఏమున్నాయి, అన్ని శుభవార్తలే కదా అని నీ పర్మిషన్ అడగకుండానే వచ్చాను. నీకు నచ్చకుంటే చెప్పు, ఇప్పుడే వెళ్ళిపోతాను. రాణి, నువ్వు వెళ్లాల్సిన అవసరం ఏం లేదు. నువ్వు అన్నట్టు ఇక్కడ సీక్రెట్స్ ఏమీ లేవు. అన్ని సంతోషాలే ఉన్నాయి. జ్యోతి, నా మీద ఉన్న గౌరవంతో నువ్వు మనసు మార్చుకున్నావు. రాణిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నావు. నాకు చాలా సంతోషంగా ఉంది. లక్ష్మి, పైకి నువ్వలా అంటున్నావే కానీ ఇంత గొప్ప మనసున్న ప్రేమికుణ్ణి మిస్ అయినందుకు లోపల నువ్వు చాలా బాధపడుతూ ఉంటావు. ఒకప్పుడు నిజంగానే బాధపడ్డాను రాణి, కానీ ఇప్పుడు కాదు. లవ్ సక్సెస్ అయ్యాక జీవితం ఉంటుంది. లవ్ ఫెయిల్ అయిన తర్వాత కూడా జీవితం ఉంటుంది. ఏదైనా సరే పాజిటివ్గా తీసుకోవాలి. లక్ష్మి, నేను అలా పాజిటివ్గా తీసుకున్నాను కనుకే రాణితో పెళ్లికి ఒప్పుకున్నాను. కాకపోతే చిన్న కండిషన్. ఏం కండిషన్ పెడతాడు? ఏంటో చెప్పు జ్యోతి. నా పెళ్లి దగ్గరుండి నువ్వే జరిపించాలి. నీ చేతుల మీదుగానే తాళివ్వాలి. ఆ తాళి నేను రాణి మెడలో కట్టాలి. దీనికి నా అభ్యంతరం ఏముంటుంది? అలాగే జ్యోతి. నీ కండిషన్ ఇంతేనా బావా? ఇంకా నేనేదో అనుకుని టెన్షన్ పడ్డాను.
మరి ఆల్ ది బెస్ట్ జ్యోతి. అలానే వస్తాను, నీ విష్ నెరవేరుస్తాను. మరి బయలుదేరుతాము. వెళ్దాం లక్ష్మి, లేదంటే మళ్ళీ సంజయ్ నన్ను అనుమానిస్తూ ఉంటాడు. బాయ్ జ్యోతి. లక్ష్మి, ఏమేం జ్యోతి? ఇదే చివరిసారి కదా? చివరిసారి ఏంటి? అంటే నిన్ను ఒక ప్రేమికురాలిగా మనసులోంచి తీసేసే చివరి క్షణాలు వచ్చాయి కదా, ఆ ఉద్దేశంతో అన్నాను. అలాగా, అందుకే అలా అన్నావా? మరి తప్పదు కదా బావా, నన్ను పెళ్లి చేసుకున్నాక లక్ష్మి నువ్వు అలా చూడలేవు కదా. కాస్త బాధగా ఉంటుంది, ఓర్చుకో. సారీ బావా. పద లక్ష్మి. చప్పుడు వెలుతురంతా ఉన్న పాటుగా శూన్యమయ్యను ఇప్పుడు. ఉండి లాభం ఏమిటే నా ఊపిరింకిప్పుడు నీ ప్రేమ లేనప్పుడు. విష్ణు, ఆఫీస్ నుంచి వచ్చిన వాడివి మళ్ళీ బయటికిందుకెళ్ళావు? ఇంపార్టెంట్ వర్క్ ఉంది రేవతి, నేను రావటం లేట్ అవుతుంది. నా కోసం వెయిట్ చేయకు, టైంకి నిద్రపో. నీ కడుపులో పెరుగుతున్న బిడ్డ ఆరోగ్యం చాలా ముఖ్యం. త్వరగా రాలేవా? కాస్త లేట్ అవుతుంది రేవతి, అదే కదా చెప్తున్నాను, అర్థం చేసుకో. ఉంటాను. లంచం తీసుకున్నావా? తీసుకున్నాను. అయితే నీకేంటి? ఇన్నాళ్ళు కొడుకు ప్రేమనే చూశారు, ఇప్పుడు పంతాన్ని కూడా చూడండి. తెలిసిన పిల్లలు ఎప్పుడు తప్పు చేయరు. నిజాయితీగా బతకడంలో నలుగురికి ఆదర్శంగా నిలబడతారే తప్ప తలదించుకునే పరిస్థితి ఎప్పటికీ తెచ్చుకోరని చాలా గర్వంగా అనుకుంటాను. కానీ ఈశ్వర్ తప్పు చేశాడు. ఇది తప్పురా అని చెప్పినా అది తెలుసుకోలేకపోతున్నాడు. వాడికెలా చెప్పాలో అర్థం కావట్లేదు. రేవతి కోసమే తులసి పాలు రెడీ చేస్తుంది. ఈ పౌడర్ ఆ పాలల్లో ఎలా కలపాలి? హలో, బుజ్జి చెప్పు. ఇదే సరైన అవకాశం.
వచ్చే నెల 10వ తారీఖు ఈవెంట్ అయితే మరేం పర్వాలేదు. క్యాటరింగ్ ఆర్డర్ తీసుకుందాం. అలాగేలే, సరే అయితే ఓకే, ఉంటాను. ఈ పాలు రేవతికి ఇచ్చి రావాలి. అత్తయ్య గారు, ఎవరికి పాలు? రేవతికి. మీకెందుకు అంత శ్రమ? ఇటువంటి నేను తీసుకెళ్ళిస్తాను. సరే. రేవతి, ఏంటి ఆలోచిస్తున్నావు? ముందు పాలు తాగు. అదేంటి నువ్వు తీసుకొచ్చావు? అంటే అత్తయ్య గారు వేరే వర్క్లో బిజీగా ఉన్నారు. నీ ఆరోగ్యం, నీ కడుపులో పెరుగుతున్న బేబీ ఆరోగ్యం ఇంటిల్లపాదికి ముఖ్యమే కదా, అందుకే నేను తీసుకొచ్చాను. ఏ, నేను తీసుకొస్తే తాగవా? తప్పకుండా తాగుతాను. మనుషుల మీద కోపాలు పాల మీద నేను చూపించను. హ్యాపీగా తాగుతాను. ఏంటి ఝాన్సీ, ఏదో ఆలోచిస్తున్నావు? ఏం లేదు, నథింగ్. లేదంటే దగ్గరుండి తాగిస్తావా ఏంటి? నువ్వెలాగూ తాగుతావు కదా, తాగు. గుడ్ నైట్. ఝాన్సీ, నువ్వు రూమ్లో నుండి బయటికెళ్ళావు కానీ గోడ కతుక్కున్న బల్లిలా ఇక్కడే ఉన్నావని నాకు తెలుసు. నేనీ పాలు తాగడం నక్కి నక్కి నువ్వు చూస్తావని కూడా నాకు తెలుసు. ఇప్పుడే తాగుతాను. అయ్యో నొప్పి! ఏంటి రేవతి ఇది? అయ్యో, ఉన్నట్టుండి కడుపులో నొప్పి అంటున్నావేంటి? అసలు నీ కడుపులో బేబీ పెరుగుతుంది. ఏమైంది నీకు సడన్ గా? అంబులెన్స్ కి కాల్ చేయనా? డాక్టర్ కి కాల్ చేయనా? అయ్యో పాపం, ఎంత కష్టం వచ్చింది నీకు. అయ్యో, భరించలేకపోతున్నాను అత్తయ్య. అత్తయ్యని పిలుస్తున్నావేంటి? ఆవిడేమైనా డాక్టరా ఏంటి? అమ్మా నొప్పి. కాస్త ఓర్చుకో, ఇంకాసేపు ఓర్చుకో, పని అయిపోతుంది. అత్తయ్య, కడుపులో నొప్పి. అమ్మా, తట్టుకోలేకపోతున్నాను అత్తయ్య. ఏం కాదులే, ఏం కాదు, తగ్గిపోతుంది. కొంచెం ఓర్చుకో.
మొదలైంది అని అనగానే ఇదంతా నిజమని నమ్మేశావా? నా మీద అలాంటి ప్రయోగం ప్లాన్ చేసింది నువ్వే కనుక. అధికార దుర్వినియోగం, లంచం తీసుకోవడం కేసుల మీద నిన్ను అరెస్ట్ చేస్తున్నాం. కానిస్టేబుల్స్, అరెస్ట్ హిమ్. నా ఈశ్వర్ని అరెస్ట్ చేయడానికి వీల్లేదు. నేను మీ పై ఆఫీసర్స్ తో మాట్లాడతాను. మా పై ఆఫీసర్ తో ఎందుకమ్మా? మీ ఇంట్లోనే మీ బావ విష్ణుతో మాట్లాడండి చాలు. నా బాబుగారితో ఎందుకు మాట్లాడాలి? ఈ కేసు దగ్గరుండి రిజిస్టర్ చేయించింది మీ బావగారే.